సో ఈ ఛాంపియన్కి సంబంధించి ఇది గ్యారంటీగా ఆడియన్స్లోకి బాగా వెళుతుంది అన్న కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడు వచ్చింది? మొదటి నుంచి ఉంది సార్. అంటే స్క్రిప్ట్ లెవెల్‌లోనే అంటే ఒక హిస్టారిక్ ఈవెంట్, ఒక మంచి ఒక లైవ్లీ హీరో క్యారెక్టరు. సో, ఒక మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్‌కు మనము అంటే వాళ్ళు ఏదైతే కోరుకొని వస్తారో సినిమాకు అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అలా అని చెప్పేసి ఇది టూ సినిమాటిక్ చేయట్లేదు. సో, అది మొదటి నుంచి అది ఉంది. ఎప్పటికప్పుడు చూసుకుంటూ, ఎడిట్ చేసుకుంటూ, చెక్ చేసుకుంటూ ఉండేది. ఎందుకు చూడాలనేది ఎప్పుడు మేము క్వెషన్ చేసుకుంటూ ఉండేది. ఈ సినిమాని ఇప్పుడు ఈ కథను ఎందుకు చూడాలనేది ఎప్పుడు క్వెషన్ చేసుకుంటూ ఉండేది. సో అందుకే దాన్ని ఎంత అప్పీలింగ్గా చేయగలము, పాటల దగ్గర నుంచి, విజువల్స్ దగ్గర నుంచి, కాస్టింగ్ దగ్గర నుంచి ఎంత ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఆడియన్స్ రావాలంటే పుల్లింగ్ ఫ్యాక్టర్ కావాలి కదా. ఆడియో పెద్ద హిట్ అలా అని చెప్పేసి ఏదో హిట్ ఆడియో కావాలని పెట్టింది కాదు అది. కథ స్క్రిప్ట్కి తగ్గట్టు పాట పెట్టడం, ఆడియో పెద్ద హిట్ కావడము, ఇంకా అంటే చూడడానికి ప్లెజెంట్ కూడా అంటే తను ఏమంటాం ఐ ప్లెజర్ అంటాం కదా, అది ఉండాలి. దానికోసం మంచి సినిమాటోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్ తర్నీ గారు అండ్ కాస్టింగ్ ఒక ఆడియన్ రావాలంటే కనబడాలి కదా తెర మీద. మన బిడ్డ మీద మనకి ప్రేమ ఉంటుంది సహజం. కాకపోతే ఆ బిడ్డ ప్రతిభ అనేది ఎప్పుడు బయటకు వచ్చిన తర్వాత కానీ తెలియదు. అవును తెలుసు. సో అది ఒక విధంగా చెప్పాలంటే మీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయగానే అవును ఓకే ఇది మనం ఆడియన్స్ మనసులు గెలవగలం అన్న కాన్ఫిడెన్స్ నాకు తెలిసి అప్పుడు వచ్చి ఉంటుంది. అప్పుడు ఫస్ట్ సాంగ్తో వచ్చింది సార్. అంటే మేము నమ్మాము, మనం నమ్మిన దాన్ని ఆడియన్స్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు ఓకే. ఆ ఫస్ట్ సాంగ్ వచ్చినప్పుడు అది మేము ఊహించలేదు అంత వైరల్ వెళ్ళిపోతుందని చెప్పేసి. ఆ పాట ఎప్పుడైతే బాగా హిట్ అయిపోయిందో గిరా గిరా దాని మీద రీల్స్ వచ్చినప్పటి నుంచి ఓకే కరెక్ట్గానే ఆలోచిస్తున్నాం అని చెప్పేసి అర్థమైంది.